భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకొని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతులకు లోనవుతారు. గర్భాలయం బయట శ్రీ విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. మనోహరమైన శిల్పమూర్తిగా దర్శనమిచ్చే ఆ స్వామి దర్శనం సకల పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అంటూ విఘ్న వినాయకుడికి ప్రణామాలు అర్పిస్తారు. సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సూర్య భగవానుని ఆలయం పక్కన కింది భాగంలో హనుమంతుని మూర్తి దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఓ పక్క వేప చెట్టు కింద నాగేంద్రుని ప్రతిమ దర్శనమిస్తుంది. నాగేంద్ర స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన భాగ్యంతో పాటు సర్వభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగా ఇక్కడకు వచ్చిన భక్తులు నాగేంద్ర స్వామి చుట్టూ భక్తితో ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఇక్కడే మరోపక్క ఆంజనేయ స్వామి, మహాదేవలింగం దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క దాదాపు శిథిలావస్థకు చేరుకున్న కోనేరు ఒకటి కనిపిస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ కోనేరులోనే ఒకప్పుడు స్నానాధికాలు చేసి స్వామివారిని దర్శించేవారని ప్రతీతి. ఈ ఆలయ వాస్తు నిర్మాణ తీరు ఎంత గొప్పదంటే ఇప్పటికీ ఉషోదయపు సూర్యుని కిరణాలు ప్రతిరోజు స్వామివారిపై పడతాయి. అపూర్వమైన చారిత్రక సంపదకు నిలయంగా ఉన్న 1000 స్తంభాల గుడి అలనాటి రాజుల స్మృతి చిహ్నంగా భక్తులకు దర్శనమిస్తోన్నది. శంకర శంకర హర హర శంకర మురహర భవహర శశిధర శుభకర